పురాణాల ప్రకారం దేవతలు నిక్షిప్తమై ఉంటారు భూలోకంలో అని చెప్పేసి కూడా ఉన్నాం. అయితే సర్వమంగళ మాంగళ్యే శివై సర్వాతిథి శరణ్యే త్రయం గౌరి దేవి నారాయణి నమస్తుతే అని ఈ శ్లోకం అనేది చాలా మంది వినే ఉంటారు. అయితే ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే అధిక మాసం కావడంతో చాలా మంది మహిళలు ఇక్కడ పుష్పార్చనలు అలాగే కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టిన సందర్భం మనం చూస్తున్నాం. అయితే అసలు ఎందుకు కార్యక్రమం మీరు చేపట్టారు ఏందనే దాని మీద కూడా మనం ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చూస్తున్నాము అధిక మాసంని ఈ రోజు అమ్మవారికి కూడా చాలా ప్రత్యేకంగా అమ్మవారు చాలా అందంగా కనిపిస్తూ ఉన్నారు. ఏంటి ప్రత్యేకత? కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కూడా ప్రతి ఒక్క మహిళలు కూడా అందులో ఉండడం, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి, కార్యక్రమంలో పాల్గొన్న మనందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా. ఈ రోజు అమావాస్య పైగా అధిక మాసం సందర్భంగా కూడా ఇక్కడ జమ్మికుంట శివాలయంలోని మంచి పూజా కార్యక్రమం నిర్వహించారు మహిళలందరూ. సో వారు ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద కూడా మనకు క్షుణ్ణంగా వివరించడానికి శశికళ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే. శ్రీమాత్రే నమః అందరికి. ఓకే, అసలు ఏంటి ఈ రోజు అమ్మవారిని ఇంత అలంకరించుకున్నారు, పైగా పుష్పాలతో కూడా అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది, ప్రత్యేకత ఏంటంటారు? జమ్మికుంట స్థానిక శివాలయంలో అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా గత నెల రోజుల నుండి సాయంత్రం విష్ణు లలిత పారాయణం చేస్తున్నాము. ఓకే. ఈ రోజు లాస్ట్ చివరి రోజు సోమావతి అమావాస్య కాబట్టి లలిత విష్ణు సహస్రనామం మరియు సంపుటి లలిత పారాయణం అయ్యగారు మాతో చేపించిండ్రు. ఆడవాళ్ళకు మహిళలకు ఏంటంటే ఆరోగ్యం కన్నా సౌభాగ్యానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. ఈ రోజు అయ్యగారు మాతోని 2 గంటలన్నర ఏకదాటిగా పారాయణం చేసినాం. లలిత మరియు విష్ణు పారాయణం చదివినాం. 1,00,000 కనకాంబరాలు పోసుకున్నాం. అందరూ మహిళల చేత అయ్యగారు చేపించిండు. భవానీ భజన మండలి వారు మరి అన్నపూర్ణ సేవా సమితి వారు అందరూ సహకరించిండ్రు. ప్రతిరోజు 6:30కు విష్ణు లలిత పారాయణం. రోజు 50-60 మంది మహిళలు అధికంగా వచ్చిండ్రు. అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి జ్యేష్ఠ మాసంలో ఏది చేసినా అధికం జ్యేష్టంలో కాబట్టి అధికస్తే ఫలితం ఉంటుందని నమ్మకం. అందుకని ఏది చేసినా ఎక్కువ ఫలితం ఉంటుందని ఈ నెలలో ప్రతిరోజు అందరూ అటెండ్ అయ్యారు. అనుకున్న దానికన్నా అమ్మవారు ఎక్కడ తగ్గేదేలే అనుకుంటా ఈ రోజు 50, 60, 70, 80 మంది రోజు గ్రాడ్యువల్ గా వేరుకుంటూ వచ్చిండ్రు. ఈ రోజు లాస్ట్ రావడం వల్ల ఇంకా ఎక్కువ మంది అటెండ్ అయ్యారు. అందరం బాగా చేసుకున్నాం. భవానీ భజన మంది మారు మరి అన్నపూర్ణ సేవ అందరూ సహకరించారు, భక్తులు సహకరించారు. అందరు రోజు కుంకుమ పూజలు చేయడం జరిగినది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.